హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ప్రతిరోజు ఉపయోగించేటటువంటి ఇంగ్లీష్ సెంటెన్సెస్ అనేది కొన్ని తెలుసుకుందాం అనమాట. బాగా రెగ్యులర్గా యూజ్ చేసేటటువంటి ఇంగ్లీష్ వర్డ్స్ అనమాట. చూడండి, నేను ప్రస్తుతం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. నేను ప్రస్తుతం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాం చూడండి. నేనంటే ఐ. నేనంటే ఏంది ఇక్కడ? ఐ. నేర్చుకుంటున్నాను. ఇక్కడ చూడండి, నేను ప్రస్తుతం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను అన్నప్పుడు హెల్పింగ్ వర్బ్ అనేది ఏదన్నా ఒకటి వస్తుంది అనమాట. ఐ యామ్ లెర్నింగ్. ఐ యామ్ లెర్నింగ్. ఏం నేర్చుకుంటున్నాను? ఇంగ్లీష్. ఐ యామ్ లెర్నింగ్ ఇంగ్లీష్. ప్రస్తుతాన్ని ఏమంటాం? ప్రెజెంట్లీ. చూడండి, మీరు మంచిగా గమనియండి. ఐ అంటే నేను, యామ్ అనేది హెల్పింగ్ వెర్బు, లెర్న్ అంటే వెర్బు, ఇంగు ఫామ్ వచ్చింది, ఆబ్జెక్టు. ప్రస్తుతం అంటే ఇది ప్రస్తుత కాలం సంబంధించింది, అంటే ఇది ఒక ప్రజెంట్ టెన్స్లో ఒక భాగం. ఇది ప్రజెంట్ టెన్స్లో ఒక భాగం. చూడండి, ఐ అంటే ఏంది? సబ్జెక్టు. యామ్ అంటే హెల్పింగ్ వెర్బు, లెర్న్ అంటే వెర్బు 1 ప్లస్ ఐఎన్జి ఇంగు ఫాము ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ఏ సెంటెన్స్ అయ్యిద్ది? ఇది ఏ టెన్స్ అయ్యిద్ది? ఇది మనకు ప్రెజెంట్ టెన్స్, కంటిన్యూస్ టెన్స్ అయ్యిద్ది. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది దాని కిందకి ఇది రావడం జరుగుతుంది. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. సబ్జెక్ట్ ఉంది, హెల్పింగ్ వెర్బ్ ఉంది, వెర్బు 1 ఉంది, ఇంగు ఫామ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. ఓన్లీ హెల్పింగ్ వెర్బ్ సబ్జెక్ట్ తర్వాత ఇక్కడ వస్తుంది అనమాట. అది వచ్చిందంటే మనం బండ గుర్తు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇంకా కొన్ని చూడండి. రమేష్ ప్రస్తుతం ఏం చేస్తుండు? ఫర్ ఎగ్జాంపుల్, రమేష్ ప్రస్తుతం హైదరాబాదులో ఉన్నాడు, లేదా హైదరాబాద్లో పని చేస్తున్నాడు, లేదా ఢిల్లీలో, లేదా ముంబైలో, అట్లా ఏదో ఒక రాష్ట్రం హైదరాబాద్ పెట్టండి. హైదరాబాద్. రమేష్ ప్రస్తుతం హైదరాబాద్లో పని చేస్తున్నాడు. రమేష్ ప్రస్తుతం హైదరాబాద్లో పనిచేస్తున్నాడు. సో రమేష్ అంటే నార్మల్గా మనం ఏం రాస్తాం? రమేష్ అనే రాస్తాం. మరి అతడు అని చెప్పలేక అతడు అంటే హీ వస్తుంది. పని చేయడాన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నాం? రమేష్ ఈజ్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్. Presently, Ramesh is working in Hyderabad presently. Okay na? Ramesh is working in Hyderabad presently. రమేష్ ఏంది ఇక్కడ? సబ్జెక్ట్. ఈజ్ అనేది హెల్పింగ్ వెర్బ్, వర్క్ అనేది వెర్బ్ 1 ప్లస్ ఇంగు ఫాము ప్లస్ ఇదంతా ఆబ్జెక్ట్. సో చూసారా, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఏ విధంగా ఫామ్ అయిందో. ఇది ఈజీ వే అనమాట ఇంగ్లీష్లో. ఓకే, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.